సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం రెడ్ సిగ్నల్. తెలంగాణకు కేంద్రం మరో అవమానం. అవును, నిరాకరించాం. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం. రాజకీయ కారణాలతోనే తిరస్కరించినట్లు వెల్లడి. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ విస్మయం. తెలంగాణకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం. బిడ్డనకు వెళ్ళనిచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను ప్రభుత్వాన్ని అవమానించడమన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం ఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు ఇతర ప్రముఖులు పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని ఆయన వివరించారు. ప్రతిపాదిత కార్యక్రమం పదవికి పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని ఈ సందర్భంగా జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అంశంలో అలా లేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటనకు క్లియరెన్స్ నిరాకరించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. 10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి లండన్కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం బృందం పర్యటించనుంది. ఈ 2 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై ఈ బృందం చర్చించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రానున్నారు. అయితే యుఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. భారతదేశ వ్యతిరేక శక్తులతో రేవంత్ చేతులు కలపబోతున్నట్లు బీజేపీ ఎంపీలు ఆరోపించడం, కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించడంపై విస్మయం వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తే ఆ పర్యటన మధ్యంతరంగా ఎప్పుడు కూడా రద్దు కాలేదు. మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ చుక్క ఎదురైంది. ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు విశ్లేషకులు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విస్మయం అంటే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా అట్లా ఆపుతారు అంటే, ఒక సీఎంని ఆపితే ఆ వ్యక్తిని ఆపినట్టు కాదు, ఆ పార్టీని ఆపినట్టు కాదు, ఓవరాల్ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించడమే. ఇది కేంద్రం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. తొలిసారిగా ఈ విధంగా జరిగింది. తొలిసారి ఇలాంటి జరిగింది. తెలంగాణని కేంద్రం అవమానించింది, మోడీ సర్కార్ అవమానించింది అని చెప్పేసి చాలామంది కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రివర్గం నుండి కొండా సురేఖ బర్తరఫ్. నేడో రేపో నిర్ణయం. కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసే అవకాశం. తీవ్ర ఆగ్రహంగా సీఎం, మంత్రులు, పార్టీ నేతలు. చర్యలు తప్పవని సీఎం హైకమాండ్ సంకేతాలు. చిన్నారెడ్డి తీరుపైన ఆగ్రహం. ప్లానింగ్ బోర్డు పదవి నుండి తొలగించే అవకాశం. రాష్ట్ర ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలు చేసిన కొండా ఫ్యామిలీ పొలిటికల్ చిక్కులు కొని తెచ్చుకుంది. మంత్రి కుమార్తె నేరుగా సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇవ్వడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవులు అనుభవిస్తూ తనపై నేరుగా ప్రతిపక్షాలు కూడా చేయని రీతిలో విమర్శలు చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్నారు. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా కొండా సురేఖకు మద్దతుగా లేకపోగా దేవాదాయ శాఖ, అటవీ శాఖలో ఆమె పనితీరు వివాదాస్పదమైంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పులుగా తేగా ఒక దశలో సోనియా గాంధీకి కూడా నేరుగా ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ ఆమెను వెనుకొసుకొచ్చారు. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై, ఎంపీ వేం నరేందర్ రెడ్డిపై కొండా ఫ్యామిలీ బహిరంగంగా అనేక సార్లు విమర్శలు చేయగా పలువురు మంత్రులు మధ్యవర్తిత్వం చేయడంతో మెత్తపడ్డారు. ఈసారి అలాంటి లైఫ్ లైన్లు ఏమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న రావడంతోనే బర్తరఫ్ ఖాయమన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని, కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కోరింది. సిఎల్పిలో
ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. కొండా స్థానంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య లేదా రామచంద్ర నాయక్కు ఛాన్స్ దక్కే అవకాశం కనబడుతుంది. గతంలో కొండా సురేఖ పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి నేతలు సానుకూలంగా ఉండగా ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రిని, మంత్రులను దూషించడంతో ఎవరు జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనబడుతుంది. చిన్నారెడ్డిపై కూడా చిన్నారెడ్డికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవినిచ్చిన గౌరవానికి భంగం లేకుండా వ్యవహరించిన అసమ్మతి రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి, పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఫిర్యాదు చేయగా చిన్నారెడ్డి వర్గీయులు గాంధీ భవన్ని ముట్టడించారు. పార్టీ పరమైన అంశం ఎలా ఉన్న ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు బాధ్యతగా ఉన్నారన్న సంకేతం పంపేందుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుండి తప్పించే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు కూడా చిన్నారెడ్డికి ఏమో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి తీసిస్తారట, నెక్స్ట్ కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తారట. రేవంత్ రెడ్డి 23 తారీఖు నాడు వస్తూ ఉన్నాడు తెలంగాణకి. వచ్చిన తర్వాత ఈ రెండు పనులు కూడా జరగబోతూ ఉన్నాయి. మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు, బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కూతురు సుస్మిత పటేల్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీత. సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం. సిఎల్పిలో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించలేకపోవడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత కూతురు సుస్మిత సీఎంపై లేనిపోని వ్యాఖ్యలు చేసినప్పటికీ మంత్రిగా కొండా సురేఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని వారు నిలదీశారు. సుస్మిత వ్యాఖ్యలను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత మాట్లాడిన మాటలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే సిఎల్పి సమావేశం, పిసిసి సమావేశంలో మాట్లాడాలని సూచించారు. సీఎంపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీలో ఉండే నేతలు సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. సిఎల్పిలో మంత్రి కొండా సురేఖ వివాదంపై నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు సో ఈ వివాదం అయితే రోజు రోజుకి మరింత అయితే పెరుగుతూ ఉంది. రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కేఆర్ నారాజు, గండ్ర సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, కూచుకుల్ల రాకేష్ రెడ్డి, బాలు నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, వంశకృష్ణ, వీర్లపల్లి శంకర్, వెడ్మా బుజ్జు, బతుల లక్ష్మారెడ్డి, మందుల శామ్యుల్, కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు అండగా ఉండాలని కానీ విమర్శించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మని నరుక్కునే వైఖరి సరికాదన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం ఆమోదయోగ్యం కాదని, సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేకుంటే కొండా సురేఖ ఖండించాలని వారంతా డిమాండ్ చేశారు. మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మూల్యం చెల్లిస్తుంటే మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. వారి భాష ప్రతిసారి పార్టీకి తలనొప్పిగా మారుతుందని, కొండా సురేఖ గతంలోనూ నోరు జారి పార్టీకి ఇబ్బంది తెచ్చారని గుర్తు చేశారు. ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. 10 రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. సీఎంపై అనవసర ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ తలనొప్పిగా మారిన వ్యక్తులను పదవుల నుంచి తప్పించాలని కోరారు. బజారుకు వచ్చి మాట్లాడడం కాంగ్రెస్ సంస్కృతి కాదని మండిపడ్డారు. సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుస్మిత వ్యాఖ్యలను గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎంను బలహీనపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీరు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ప్రభుత్వాన్ని బలహీనపరిచే వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కొండా సురేఖ భాగం, మరి ఆ నిర్ణయాలను ఆమె కుమార్తెను విమర్శిస్తుంటే ఖండించరా అని నేతలు ప్రశ్నించారు. మంత్రి సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించేలా కొండా సుస్మిత వ్యాఖ్యలున్నాయని, ఇది సరికాదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు.
విచ్చలవిడిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 4 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఏ పార్టీలు సక్రమంగా లేరని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కు వచ్చారన్నారు. రేవంత్ను తామే సీఎం చేశామని తుపాకీ రాముడిలా మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ ఎన్నికల్లో వరంగల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చిందని